నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు కూడా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ యొక్క సెషన్కి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు అంశాల్లో చూసుకున్నట్టయితే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలంటూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ మనకు హార్టికల్చర్ యూనివర్సిటీలో 2025, 26, 2025, 26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో మనకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు, అడ్మిషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తము ఆ యొక్క యూనివర్సిటీలో ఆ కాలేజీలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య వచ్చేసరికి 55 సీట్లు ఉన్నవి. ఈ యొక్క కంప్లీట్ కోర్సు డ్యూరేషన్ అనేది 2 సంవత్సరాలు, అంటే 4 సెమిస్టర్స్ ఉండడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. సో మరి వీళ్ళకు ఏజ్ కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 31/8/2025 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 10th క్లాస్ మార్కులు, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ రిజిస్టర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ అనే ఒక అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో మరింత సమాచారం కోసం కూడా దీనికి సంబంధించిన అడ్మిషన్ల కోసం dryshrhu.ap.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం కూడా ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ విద్యా ఉద్యోగ సమాచారాల్లో ఒక అంశాన్ని మీరు గమనించుకున్నట్టయితే, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్ఎండిసి లిమిటెడ్లో 995 పోస్టులు, హైదరాబాద్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐరన్ ఓర్మెన్, అదేవిధంగా కిరాండూల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్లో దంతేవాడ, దునేమలై ఐరన్ మైన్లలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య సరికి 225 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టుల వివరాలను ఒకసారి గమనించుకున్నట్టయితే BIOM, అదేవిధంగా కిరాండూకుల్ కాంప్లెక్స్ 389లో సంబంధించినటువంటి పోస్టులు అంటే అక్కడ ఉన్నాయి. మనకు పోస్టులు కూడా రకరకాల ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ కానీ, అదేవిధంగా మనకు మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ కానీ, మెకానికల్ కానీ, ఇట్లా రకరకాలైన ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని 10th క్లాస్ లేదా ITI లేదా సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, BSc అనేది క్వాలిఫై అయ్యాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి నెలకు ఫీల్డ్ అటెండెంట్కు 31,850 రూపాయలు, అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్కు 32,940 రూపాయలు, ఇతర పోస్టులకు 35,040 రూపాయలు. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే RBIలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 13 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ పైన మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం నోటీస్ చేసినటువంటి పోస్టుల సంఖ్య వచ్చేసరికి 13 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో MBBS, PG ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. మరి ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా టూర్ గ్రూప్ మనకు ప్రధానంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మనకు రీజనల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజియన్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోర్ట్ ముంబై 400001కు మనకు పంపించాల్సి ఉంటుంది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం opportunities.rbi.org.in అనే ఒక వెబ్సైట్లో పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన ప్రక్రియ ఇన్ఫర్మేషన్, GPO ప్రక్రియ ముమ్మరం. ఏదైతే గ్రామంలో మనకు GPO గ్రామ పాలనా ఆఫీసర్ లేదా VROకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ తెరపైకి తీసుకొస్తున్నారు. జూన్ 2లోగా నియామకానికి చర్యలు, పరీక్షల మూల్యాంకన బాధ్యత రెవెన్యూకి అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తలు ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రామ పాలనా అధికారుల నియామక ప్రక్రియ వేగంగా సాగుతుంది. గతంలో గ్రామ స్థాయిలో VRO వ్యవస్థ ఉండగా వాటిని BRS ప్రభుత్వం రద్దు చేసింది. మరి ప్రధానంగా ప్రభుత్వం మారడంతో ధరణిని తొలగించి భూభారతిని తీసుకురాగా గ్రామంలో గ్రామ పాలన అధికారి ఉండాలని నిర్ణయించారు. ఆసక్తి గల VRO నుంచి అప్లికేషన్స్ తీసుకోగా 2 రోజుల క్రితం పరీక్ష నిర్వహించారు. సో మూల్యాంకన దీని యొక్క పేపర్ ఎవాల్యుయేషన్ బాధ్యత కూడా మనకు రెవెన్యూ శాఖకి అప్పచెప్పడం జరిగింది. సో ఆ విధంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క జూన్ 2 లోపల కంప్లీట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కంప్లీట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండడం జరిగింది.
మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లోని ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా మనకు మొత్తం 3 పోస్టులను ఫిలప్ చేయడం కోసము నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికి 3 పోస్టులు, 3 పోస్టులు వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ కమ్ అసిస్టెంట్ అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ కానీ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అన్ని కూడా వెబ్సైట్లో చూడవచ్చు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఇంటర్వ్యూ ద్వారా ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది May 30 రోజున ఉండడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం mahbubnagar.telangana.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా మనకు నాగ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకు మొత్తం 58 పోస్టులను ఫిలప్ చేయడం కోసము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులు వచ్చేసరికి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఎయిమ్స్ nagpur.edu.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ తెలుగు వర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. జూన్ 24 వరకు అప్లికేషన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఏదైతే సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు వర్సిటీ ఏదైతే ఉందో రెగ్యులర్ కోర్సులో ఏదైతే అడ్మిషన్స్ కోసం సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అడ్మిషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్టర్ హనుమంతరావు గారు తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, అదేవిధంగా జ్యోతిష్యం, యోగా కోర్సుల్లో అర్హత కలిగిన వాళ్ళు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. జూన్ 24 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఫైన్తో జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం www.teluguuniversity.ac.in అనే ఒక వెబ్సైట్ లేదా www.pstucet.org అనే ఒక వెబ్సైట్ను సందర్శించాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్లు ప్రధానంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్స్ లాస్ట్ సబ్మిషన్ డేటు జూన్ 9 అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తంగా వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య వచ్చేసరికి 120 పోస్టులను వీళ్ళు నోటీస్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ 40 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ మెకానికల్ 40 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ C&I సంబంధించి 40 పోస్టులు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో మినిమం 60% మార్కులతో బీటెక్ లేదా BE అనేది క్వాలిఫై అయ్యాల్సి ఉంటుంది. లేదా కన్సర్న్ ఫీల్డ్లో మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అన్న అయ్యి ఉండాలి. సో మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 years అనేది ఇవ్వడం జరిగింది. సో రకరకాలుగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ May 26 రోజున స్టార్ట్ అవుతే జూన్ 9కు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరింత సమాచారం కోసం www.ntpc.co.in అనే వెబ్సైట్లో సంప్రదించవచ్చు. మరొక కీలకమైన అప్డేట్ కొచ్చిన్ షిప్ యార్డ్లో ఫైర్మెన్. సో కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన కొచ్చిన్లోని మనకు ప్రధానంగా వర్క్మెన్ కేటగిరీలో 25 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫైర్మెన్ 15 పోస్టులు, అదేవిధంగా సెమీ స్కిల్డ్ రిగ్గర్ వచ్చరికి 9 పోస్టులు, కుక్ 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరింత సమాచారం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ .in అనే ఒక వెబ్సైట్లో అటెండ్ అవ్వచ్చు. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో మనకు ట్రేడ్మెన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ టర్నర్ 1 పోస్టు, మిషనిస్ట్ 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ 6 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇది కూడా అప్రెంటిస్కి సంబంధించింది కాబట్టి గమనించుకోండి. సో మనకు ప్రధానంగా దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం TIFR.RES.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ క్రీడా అంటే స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ క్రీడా కోటాలో అంటే స్పోర్ట్స్ కోటాలో 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రకటించడం జరిగింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ పైన భర్తీ చేసినప్పటికీ ఈ ఉద్యోగాలు అనేది పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే తైక్వాండో కానీ, కరాటే కానీ, పెన్కాక్ సిలాట్ కానీ, ఆర్చరీ కానీ, కాయకింగ్ కానీ, మనకు కొనోయింగ్ కానీ, రోయిలింగ్ కానీ, ఫుట్బాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ,
ఫెన్సింగ్ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్, అదేవిధంగా సెపక్ ట్రకా, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్ క్రీడా అంటే ఇందులో ఎవరైతే ప్రావీణ్యం ఉన్నదో వాళ్ళందరూ కూడా మనకు ఫస్ట్ 2023 నుంచి 6/6/2025 మధ్యలో క్రీడలు ఛాంపియన్షిప్లో పాల్గొన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఎవరైతే జనవరి 1, 2023 నుంచి ఏదైతే జూన్ 6, 2025 మధ్యలో ఖచ్చితంగా వీళ్ళు స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అయి ఉంటేనే, ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అయి ఉంటేనే వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఒక మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి స్టేట్ కానీ మనకు నేషనల్ కానీ అదేవిధంగా ఇంటర్నేషనల్ కానీ ఈ క్రీడల్లో మనకు అట్లీస్ట్ మనకు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది ఉండాలని చెప్తున్నారు. ఇందులో దాంతోపాటు ఇక పురుషుల యొక్క హైట్ వచ్చేసరికి 167 సెంటీమీటర్లు, అందులో ఎస్టీ పురుషులు అయితే 160 సెంటీమీటర్లు ఎత్తు ఉంటే సరిపోతుంది. సో చెస్ట్ అనేది 81 నుంచి 86 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 153 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. పురుషులు మహిళల బరువు అనేది ఎత్తు వయసు తగినట్లు ఉండాల్సి ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే యువజన క్రీడల మంత్రిత్వ శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మరి మీరు స్పోర్ట్స్ అంటే సార్ నేను నేషనల్ అక్కడ ఆడినా ఇక్కడ అన్నట్టు కాదండి. సో ఏవైతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం అందులో మాత్రమే మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు. ఆ ఈవెంట్స్ మాత్రమే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ మాత్రమే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పాటు స్టేట్, సెంట్రల్, ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొన్నట్టు సంబంధిత అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా 23 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అదేవిధంగా ఓబీసీలకు కూడా కొద్ది కాలం పాటు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా 2 స్టేజెస్లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకు ట్రయల్ టెస్ట్ లేదా దీన్ని మనం ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సెకండ్ ఫేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తర్వాత ట్రయల్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్, ధృవపత్రాల పరిశీలన తమ అంగీకారాన్ని అభ్యర్థులు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇలా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వీళ్ళ యొక్క సాలరీ కూడా స్టార్టింగ్ 25,500 రూపాయల నుంచి 81,100 వరకు ఉండడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం CIS మనకు ప్రధానంగా CISF rectt.cisf.gov.in అనే ఒక వెబ్సైట్లో మనకు ఆన్లైన్ ద్వారా జూన్ 6 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ప్రయత్నం చేయండి. రోజుకు 40,000 మంది డిఎస్సి రాసేలా ఏర్పాట్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామినేషన్కు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు కసరత్తు కూడా చేయడం స్టార్ట్ చేశారు. సో రోజుకు కమ్సే కమ్ 40,000 మంది డిఎస్సి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే NMDCలో 995 కొలువులు, హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 995 పోస్టులను ఫిలప్ చేయడం కోసము ఇక్కడ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రకరకాలైనటువంటి పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్లో అనేది ఉండడం జరుగుతుంది. దీని ద్వారా మనకు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ రకరకాలైన పోస్టులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి సమాచారం కోసం nmdc.co.in/careers అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్లో కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది 8 పోస్టులను ఫిలప్ చేయడం కోసము. అదేవిధంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్లో మేనేజర్ పోస్టులకు సంబంధించి గతంలోనే ఎపిటోమ్ వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా DMHO మహబూబ్ నగర్లోని ప్రధానమంత్రి జనజాతి ఆదివాస న్యాయ మహా అభియాన్ పరిధిలోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేస్ పైన 3 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ మనకు ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇదే సెషన్లో మనం వీడియో చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా నిన్నటి ప్రశ్నకు నేటి వివరణ కూడా ఒకసారి గమనించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు గారో అండ్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే కాశీ హిల్స్ ఆర్ ద పార్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్ అని అడుగుతున్నాడు.
గారో మరియు ఖాసీ కొండలు ఏ శ్రేణిలో భాగం? ఆప్షన్ 1 సత్పురా, వింధ్య, హిమాలయ, తూర్పు కనుమలు అంటున్నారు. సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్టయితే ద గారో అండ్ ఖాసీ హిల్స్ ఆర్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయ. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడ పార్ట్ ఉన్నాయి? ఈస్టర్న్ హిమాలయాలో పార్ట్ అయి ఉండడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిలో ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈస్టర్న్ హిమాలయస్ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో మనకు అదే విధంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంకా ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కీలకమైన అప్డేట్స్ పొందండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ అండి.